బ్యాంకింగ్ ఐటీ షేర్లు చూస్తే అవే లీడ్ చేస్తూ వస్తున్నాయి. వాటికి సంబంధించి ఏంటి మ్యామ్? సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు అందరూ చెప్పుకున్నట్లుగా ఈ రోజు మార్కెట్స్ అంటే గత 1 వీక్ నుంచి సడన్ గా ఇంత పాజిటివిటీ ఎక్కడి నుంచి వచ్చేసింది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఆర్ రూపీ అప్రిసియేషన్ అండి. మన రూపీ ఎప్పుడైతే కొంచెం స్టేబుల్ అయిందో అప్పుడు FIIs అనేది మళ్ళీ ఎంట్రీ తీసుకోవడం జరిగింది. సో 88 ఎప్పుడైతే 88 అంటే ఇట్ స్టార్టెడ్ అంటే మన రూపీ పతనం అనేది గత 3-4 నెలల నుంచి జరుగుతూనే ఉందండి. సో 88 వరకు కూడా ఇప్పుడు 85 అండి. ఓకే, ఇప్పుడు 85.56 అనేది వచ్చింది. సో బెటర్ పొజిషన్ లో ఉన్నాము. ఎప్పుడైతే రూపీ అనేది కొంచెం డిప్రిషియేట్ అవ్వడం తగ్గిందో డాలర్ అనేది కూడా కొంచెం వీక్ అయిందండి. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ కానీ ట్రంప్ వార్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద సిచ్యువేషన్స్ ఇన్ యుఎస్ లో అక్కడ కొంచెం జీడిపి గ్రోత్ ఈ రోజు రిజల్ట్స్ రాబోతున్నాయి. సో అది 2% లోకి కానీ ఉన్నట్లయితే ఇంకొంచెం మనీ అంతా కూడా అక్కడి నుంచి మనకి గ్లోబల్ మార్కెట్స్ లో మనీ అంతా కూడా ఇండియన్ మార్కెట్స్ కి అండ్ ఎస్పెషల్ ఎమర్జింగ్ మార్కెట్స్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెన్ ఎవర్ వి సీ మీరు అన్నట్టుగా యుఎస్ లో గానీ కొంచెం స్లో డౌన్ అనే ఆ సంకేతాలు కనిపిస్తే మనమే బెటర్ పొజిషన్ లో ఉన్నాము అని ఖచ్చితంగా చెప్పొచ్చండి. సో వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంకింగ్ స్టాక్స్ అనేవి ఎస్పెషల్లీ NBFCs కొంచెం ఈ ర్యాలీలో ఎక్కువగా మనకి కనిపించిందండి. బికాజ్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా తగ్గింది. లాస్ట్ టైం రెపో రేట్ తగ్గించారు బట్ 25 బేసిస్ తగ్గించారు. బట్ ఇంకా మనకి ఏంటంటే ఇన్ఫ్లేషన్ 4% బిలో అంటే 3.6% వరకు ఇన్ఫ్లేషన్ అనేది తగ్గిపోయింది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ టైం మళ్ళీ రెపో రేట్ అనేది ఇంకొంచెం తగ్గిస్తారు. సో అది తగ్గించారంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి పాజిటివ్ ఫర్ NBFCs అండ్ బ్యాంకింగ్ స్టాక్స్. కాబట్టి మీరు కోటక్ మహీంద్రా బ్యాంక్ కానీ SBI, ICICI, HDFC you see all the బ్యాంకింగ్ స్టాక్స్ ఈవెన్ NBFCs కూడా కొంచెం బాగా అంటే ర్యాలీలో బాగా పార్టిసిపేట్ చేశాయని చెప్పొచ్చండి. అంటే ఇవి ఎవరికి బ్యాంకింగ్ కానీ ఐటీ కానీ షేర్స్ ఎవరికి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మ్యామ్? అంటే షేర్స్ లో లీడింగ్ అవే లీడ్ చేస్తాయి. అవును, అంటే చాలా అండి. అంటే ఇప్పుడు దేర్ ఆర్ మెనీ స్టాక్స్ అంటే ఎనర్జీ స్టాక్స్ 13% పెరిగాయి, మెటల్ స్టాక్స్ 13%, అలాగే రీటైల్ 11%, ఫార్మా స్టాక్స్ 10%. అన్ని కూడా ఇప్పుడు ఏవైతే బాటమ్ అవుట్ అయిపోయాయి అంటే లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ఏవైతే బాగా కొంచెం అంటే కిందకు వెళ్ళిపోయాయి అవన్నీ కూడా ఇప్పుడు రికవరీ అనేది స్టార్ట్ అయ్యాయి. కొన్ని ఏంటంటే కొంచెం బెటర్ రికవరీ అనేది మనకి ఎక్కువగా మీరు అన్నట్టుగా ఈ పర్టికులర్ బ్యాంకింగ్ రంగంలో కనిపిస్తుందండి.